ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద హాలీవుడ్ సినిమాల దండయాత్ర మళ్ళీ షురు అయిందా? మార్వెల్ సూపర్ హీరోస్ వస్తే థియేటర్స్ లో కలెక్షన్ల మూత మోగిపోవడం ఖాయమేనా? వీకెండ్లోనే 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టేసిన ఈ కొత్త స్పైడర్ మ్యాన్ ఫుల్ రన్ లో ఎలాంటి నంబర్స్ క్రియేట్ చేయబోతోంది? అసలు ఇండియాలో ఇప్పటి వరకు ఉన్న హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన టాప్ 10 హాలీవుడ్ మూవీస్ ఏంటో లెట్స్ వాచ్. హాలీవుడ్ సినిమాలని మన దగ్గర తక్కువ అంచనా వేయడానికి లేదని స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మరోసారి నిరూపిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే ఇండియాలో ఏకంగా 303 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ కలెక్షన్ల సునామీతో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల జాబితాలో అమాంతం 3వ స్థానంలోకి తీసుకొచ్చింది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ప్రస్తుతం ఇండియాలో 484 కోట్లతో అవతార్ ద వే ఆఫ్ వాటర్ టాప్ పొజిషన్లో ఉంది. ఆ తర్వాత 438 కోట్ల వసూళ్లతో అవెంజర్స్ ఎండ్ గేమ్ 2వ స్థానంలో నిలిచింది. తాజాగా 303 కోట్లతో 3వ స్థానంలో ఉన్న స్పైడర్ మ్యాన్ ఇదే జోరు కొనసాగిస్తే ఆ 2 రికార్డులను కూడా బ్రేక్ చేసేలా కనిపిస్తోంది స్పైడర్ మ్యాన్. ఇక 291 కోట్లతో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ 4వ స్థానంలో, 257 కోట్లతో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ 5వ స్థానంలో ఉన్నాయి. జంగిల్ బుక్, అవతార్ ఫైర్ అండ్ యాష్ కూడా 200 కోట్లకు పైగా కలెక్షన్లతో 6-7 స్థానాల్లో సత్తా చాటాయి. లయన్ కింగ్, ముఫాసా ది లయన్ కింగ్, ది ఒడిస్సీ లాంటి హాలీవుడ్ క్లాసిక్స్ సైతం ఇండియాలో 150 కోట్లకు పైగా రాబట్టి టాప్ 10 జాబితాలో నిలిచాయి.